నమస్తే. విశాఖపట్నం పక్కన బంగాళాఖాతంలో చీలిక. ఇది 5 ఏళ్ల క్రితం బ్రహ్మాండంగా సెన్సేషన్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ప్రకృతి విపత్తులు, సముద్రంలో చీలికలు, ఇక విపరీతమైన భూకంపాలకి విశాఖపట్నం త్వరలో కేంద్రం కాబోతోంది. ఇలాంటి రిపోర్ట్లన్నీ వచ్చేస్తాయి. కరెక్ట్గా అదే సమయంలో అదాని డేటా సెంటర్కి సంబంధించిన ఒక ప్రతిపాదన ముందుకెళ్ళటం, సబ్సీక్వెంట్ డెవలప్మెంట్స్ ఏంటనేది మొన్న ఆయన ప్రెస్ మీట్లో మొత్తం చెప్పారు. డాక్యుమెంట్లు పెట్టుకొని చెప్పారు. ఎవరు నోరెత్తకుండా, నోరెత్తినా కూడా వాళ్ళ దగ్గర సరైన ప్రశ్న కానీ సరైన సమాచారం కానీ లేని ఒక బలహీనమైన క్షణాల్ని వాళ్ళు అనుభవించేట్టుగా చెప్పి మరీ చెప్పారు డాక్యుమెంట్లు పెట్టుకుని. ఈ సముద్రంలో చీలిక గురించి కాసేపు మాట్లాడుకొని మళ్ళీ సబ్జెక్ట్లోకి వద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎం ఉన్నారు కాబట్టి సముద్రంలో చీలిక వచ్చిందనమాట. సరే, యూనివర్సిటీలు అన్న తర్వాత, దాంట్లో రీసెర్చ్ సెంటర్లు అన్న తర్వాత పరిశోధనలు చేస్తుంటాయి. దాంట్లో భాగంగా ఈ పరిశోధన సెంట్రల్ యూనివర్సిటీతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ NIO అంటారు, ఒక అధ్యయన సంస్థ నుంచి 3 శాస్త్రవేత్తలు దీని మీద అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన వార్తా కథనాలు 4-5 ప్రముఖ దినపత్రికలలో వచ్చినాయి. ప్రభుత్వాన్ని చీల్చి చెండాడటం, మాకు మాత్రమే దమ్ముంది, మిగిలిన వాళ్ళ దగ్గర దుమ్ముంది అని చెప్పే వాళ్ళందరూ కూడా రాసింది ఏంటంటే, శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు సముద్రంలో సుమారు 100 కిలోమీటర్ల దూరంలో చీలిక ఏర్పడింది. దీన్ని NIO సెంట్రల్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రం 16 మిలియన్ సంవత్సరాల నుంచి ఉందిట ఇది. కానీ ఎప్పుడు బయటపడింది? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు బయటపడింది. దానికి తెలియదు కదా, ఆయన ఉన్నప్పుడు బయటపడకూడదని బయటపడింది. సరే, అది వాళ్ళు రొటీన్ కోర్సులో చేశారు. వాళ్ళు ఏదో కాన్స్పిరసీ యాంగిల్లో అయితే ఏం చేయలేదు. వాళ్ళు శాస్త్రవేత్తలు, రీసెర్చ్ సెంటర్సు రొటీన్ కోర్సులో చేసుకుంటారు. బట్ దాన్ని అందిపుచ్చుకోవటం అంటారు చూసారా, ఆ ఒడిసి పట్టుకోవటం అంటారు చూసారా, అది మరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక కూటమిలో ఉండే పార్టీలకి వెన్నతో పెట్టిన విద్య. సరే, వాళ్ళు ఇంకేం రాసుకుంటూ వచ్చారు దీంట్లో, ఈ చీలిక వల్ల భూకంపాలు వచ్చేస్తాయి, ఇంకేమన్నా ఉంది, అసలు ఇక్కడ ఏమన్నా మనం డెవలప్మెంట్ యాక్టివిటీ అంటూ మొదలెడితే ఘోర విపత్తులు చూడాల్సి ఉంటుంది, సో చాలా జాగ్రత్తగా ఉండాలి, విశాఖపట్నం మరి భూకంపాలకు నిలవు కాబోతోంది అని. మంచిదే, భూకంపాలకు నిలవే. మరి ఇవాళ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి విపరీతమైన పటాటోప ప్రదర్శన చేశాంగా మనం. ఏం చేసాం? గూగుల్ ఏం లేదంటే మొత్తం ఎత్తుక్కుంటూ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ గుర్రాలు వేసుకుని వచ్చింది గూగుల్. వచ్చేసి ఈ ప్రాంతం ఐడెంటిఫై చేసింది. వెనకటికి మనం పురాణాల్లో చదువుతుండేవాళ్ళం కదా, రాజులు అశ్వమేధయాగం చేసేవాళ్ళంట. అశ్వమేధయాగం అంటే ఆ గుర్రాన్ని వదిలేవాళ్ళు. ఆ గుర్రం వెళ్ళి ఎక్కడ ఆగితే అక్కడ వరకు వీళ్ళదే రాజ్యం. అట్లా గూగుల్ వాళ్ళు కూడా గుర్రం వదిలేరు అని మనం భావించాలి. ఆ గుర్రం వచ్చి విశాఖపట్నం దగ్గర ఆగింది. మరి ఇప్పుడు చీలికేమైంది? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న. మిలియన్ కాదేమో, ఎందుకంటే $15 బిలియన్ అనుకుంటా కదా అక్కడ. సో $15 బిలియన్ ప్రశ్న. ఇది పాపం గూగుల్ వాళ్ళక సముద్రంలో చీలుకున్న విషయం తెలుసో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడేముందో మ్యాపులతో సహా చెప్పే వాళ్ళకి సముద్రంలో చీలుకున్న విషయం వాళ్ళకి ఎందుకు తెలియకపోయింది? చిలీ వద్దు పొమ్మంది, ఐర్లాండ్ దండం పెట్టింది, దాదాపు 12 దేశాలు అయ్యా మీరు రామాకండి. వీళ్ళే కాదు, మైక్రోసాఫ్ట్ ఇంకా 2-3 డేటా సెంటర్కి సంబంధించిన వీళ్ళు IT దిగ్గజాలు ఉన్నారు, వాళ్ళు వస్తుంటే దాన్ని. సెంట్రల్ మెక్సికోలో ఇవాళ మనం మన్యంలో కూడా చూడని జాండిస్, మన్యంలో కూడా చూడని డయేరియా అండ్ తాగటానికి గుక్కె నీళ్ళు లేని పరిస్థితి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వల్ల. ఎందుకంటే వాళ్ళు కనీస అవస్థాపన సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 2 మాటలు ఇవి, వ్యవస్థాపన అవస్థాపన సౌకర్యాలు, వాటి మీద ఫోకస్ పెట్టాలి. వేరస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారు 2023లో చేసుకున్న ఒప్పందంలో, నాట్ ఓన్లీ డేటా సెంటర్, యూ హ్యావ్ టు ప్రామిస్ సమ్ 20,000 జాబ్స్ ఎంప్లాయ్మెంట్ టు ద లోకల్ యూత్. టాలెంటెడ్ వాళ్ళని ఎలాగో తీసుకుంటారు, బట్ డిపెండెన్సీ ఉన్న దానికి సంబంధించి దానికోసం స్కిల్ యూనివర్సిటీ అన్నారు, దానికోసం IT పార్క్ అన్నారు. సో 4 సెగ్మెంట్స్ చేశారు. ఇంత ప్రతిపాదన ముందర కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇవన్నీ అదాని గారితో చేసుకుంది. ఇవాళ గూగుల్ ఎలా వచ్చేసి తన గుర్రాన్ని వదిలేసి ఇక్కడ దాకా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు అవి ప్రతిపాదించినప్పుడేమో సముద్రంలో చీలిక కనిపించింది, ఇప్పుడు మాయమైపోయిందా? పీపుల్ ఆర్ ఆస్కింగ్ అది. ఇప్పుడు మాయమైపోయిందా? ఇంతేకాదు, విశాఖపట్నంలో ఏం డెవలప్మెంట్ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు
తన సొంతానికి కట్టుకున్నారు కదా, వాళ్ళు అంటుంటారు అది. మరి ఆయన పేరున రిజిస్ట్రేషన్ ఏమైనా అయిందా? అదేంటిది రిషికొండ ప్యాలెస్ అని. మరి వాళ్ళు దాన్ని ఎలా చూపిస్తున్నారు? ప్రభుత్వ లెక్కల్లోనే చూపిస్తున్నారుగా. దానికి 500 కోట్లు తగలేశారన్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాన్ని ఏదో ఒక అద్భుతమైన వినియోగానికి ఒక ఇంతకుముందు అక్కడ సర్క్యూట్ హౌస్ ఉన్నట్టే దీన్ని ఒక ముఖ్యమైన అతిథుల విడిది కేంద్రంగా ఎందుకు వాడుకోరాదు? దాని మీద ఎందుకు మీనమేషాలు ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి కట్టించడం వల్ల మైలు పడిపోయిందా? శుభ్రంగా పసుపు నీళ్లు జల్లి దాన్ని శుద్ధి చేసుకుంటే ఎంట్రీ ఇవ్వచ్చు. దానికి ఏదో మీకు ఎలాగో సిద్ధాంతులు ఉంటారు, వాళ్ళు చెప్తారు, ముహూర్తాలు చెప్తారు. సో అది చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు కాబట్టి మైలు పడిపోయింది. ఋషికొండకి ఆపోజిట్లోనే టీటీడీ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. అది మనకు కనపడలేదా? టీటీడీ టేకప్ చేసిన అప్పట్లో టీటీడీ టేకప్ చేసిన యాక్టివిటీస్లో అదొక అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కదా, ఆయన ప్రభుత్వంలో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఏంటి, ఈ ఊరూరా ఈ దళిత గోవిందాలు ఏంది గోలని అప్పుడు మరి గొంతు చించుకున్నారుగా. క్రైస్తవుడు కట్టించిన వెంకటేశ్వర స్వామి గుడికి వాళ్ళ వేల మంది వెళ్తున్నారే భక్తులు. వెళ్ళకూడదుగా మీ లెక్క ప్రకారం. ఆయనేమో పరిపాలిస్తే చీలిక వస్తుంది సముద్రంలో, ఆయన పరిపాలన అయిపోగానే చీలిక మాయమైపోతుందా? ఇక్కడ నేను శాస్త్రవేత్తల్ని అధ్యయన కేంద్రాలని తప్పట్ల, ఎందుకంటే వాళ్ళు నిరంతరం అధ్యయనం చేస్తుంటారు, నిరంతరం పరిశోధిస్తూ ఉంటారు. దే మేట్ హావ్ నోటీస్డ్ సంథింగ్ విచ్ మే కాజ్ హార్మ్ టు వైజాగ్ కోస్టల్ ఏరియా. ఒప్పుకున్నప్పుడు ఈ డేటా సెంటర్ ప్రతిపాదన, అదాని డేటా సెంటర్ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైపు నుంచి పైకి తీస్తే ఈ వైపు నుంచి చీలిక ఎలా పైకి వచ్చింది? దీస్ ఆర్ ఆల్ ద అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. అంటే కాన్స్పిరసీ థియరీస్ ఎట్లా ఫ్లోట్ అవుతాయంటే ఎవరో చేసిన పరిశోధనని మనకు అనుగుణంగా మలుచుకోవటం, కుట్ర సిద్ధాంతాలు. వీటిని జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి కూడా ఒక తప్పు ఉంది. అంటే అలా తప్పు అనుకుంటారా పొరపాటు అనుకుంటారా వాళ్ళ ప్రభుత్వం చేసింది చెప్పుకోలేకపోవటం. అలాగే ఇటువంటి విష దుష్ప్రచారాలు జరుగుతుంటే వాటిని సమర్థవంతమైన రీతిలో తిప్పికొట్టలేకపోవటం. అండ్ ఇంకోటి మోరోవర్, ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం ఏంటంటే, మంచి చేశానని మీకు అనిపిస్తేనే నాకు ఓటేయండి అన్నారు. ఆయన మంచి చేశారు కాబట్టి ఓటేయండి అని అడగలా. అంత మితిమీరిన మంచితనం పనికిరాదు. నేను మంచి చేశాను మీరు ఓటేయండి, మంచి చేశాను కాబట్టి నాకు ఆ హక్కు ఉంది మీరు ఓటేయండి అనే ఆ మెసేజ్ని చాలా బలంగా పెనిట్రేట్ చేసి ఉండాల్సింది. లీవ్ ఓట్ ఈవీఎంస్ గందరగోళం ఇవన్నీ పక్కన పెట్టండి, 89 సెగ్మెంట్లు. ఎందుకంటే ప్రొవిజనల్ ఓటింగ్కిను ఫైనల్ ఓటింగ్కి పరకాల ప్రభాకర్ గారు లెక్కగట్టి మరీ చెప్పారు. ఆయనే కాదు ఇంకా చాలామంది సెఫాలజిస్టులు కూడా చెప్పారు. ఆయనైతే అచ్చంగా దేశం మొత్తం తిరుగుతుంటే 7 పార్లమెంట్ సెగ్మెంట్లు ఆంధ్రప్రదేశ్లో అంటే 7 ఏళ్ళు 49 53 లక్షల ఓట్లు గలంతి గురించి ఆయన మాట్లాడారు. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డికి స్వతసిద్ధంగా ఆయన పార్టీకి రావాల్సిన సీట్లు ఎలా గల్లంతయ్యాయి దాని గురించి మాట్లాడండి బయటకు వచ్చి. ఇవాళ వైఎస్ఆర్సీపీ బయటకు వచ్చి చెప్పండి. విష దుష్ప్రచారాల గురించి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో దుర్మార్గపు అనైతిక చర్యలు జరిగాయని చేసిన ప్రచారం మీద మాట్లాడండి. నిజానిజాలు బయటకు పెట్టండి. రథాలు దగ్ధమవుతాయి, సింహాల తలలు తెగి కింద పడుతుంటాయి. రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం యొక్క తలని ఖండించి పక్కన పడేస్తే ఆ కేసు నీరుగారిపోతుంది. వీటి మీద మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో కట్టించిన 40 దేవాలయాల గురించి మాట్లాడండి. అప్పుడు అంతకుముందు కోళ్ళు వేశారు, వాటి గురించి మాట్లాడండి. దేవాలయాలు కూల్చేయటం వల్ల ఆ రోజున ఉపాధి కోల్పోయిన ఆ ప్రత్యేక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సత్యనారాయణపురం మెస్సుల్లో అక్కడ ఇక్కడ చిన్న చితగా ఉద్యోగాలు చేస్తూ బతికిన వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళ ఉపాధి వాళ్ళు తీసుకున్నారు. దాని గురించి మాట్లాడండి. మీకేమో వైసీపీకేమో జరుగుతున్న దుష్ప్రచారం చాలా ఎక్కువ ఉంది. దాన్ని ఖండించగలిసిన వనరులు మీ దగ్గర ఉన్నాయి. ఆ వనరుల్ని సద్వినియోగం చేసుకోండి. మీరేం చేశారు, మీరు చేసిన మంచి ఏంటో చెప్పండి, చెప్పుకుంటూనే ఉండండి నిరంతరం. చేయని దానికి కూడా మనం రకరకాల వీడియో కాన్ఫరెన్సులు పెట్టి కన్నెర చేసి ఆగ్రహించి, అలాగే మనమే నడిపించే కథలో పాత్రధారుల మీద కోపావేశాలు ప్రకటించి రక్తి కట్టిస్తుంటామే. డైవర్షన్ పాలిటిక్స్. ఆ ఉచ్చులో పడకుండా వైసీపీ ప్యారలల్గా
బైపాస్ రోడ్డుకి ప్యారలల్గా ఓఆర్ఆర్ వచ్చినట్టు, ఔటర్ రింగ్ రోడ్ వచ్చినట్టు వైసీపీ నీడ్స్ టు బిల్డ్ ఎ సపరేట్ ప్లాట్ఫామ్ టు కౌంటర్ దిస్ మలీషియస్ ప్రాపగాండా.